అప్పటి రోజులే మంచిగా ఉండేరా. శ్రీకాంత్గా పుట్టరాజుగా స్కూల్కి వెళ్ళినప్పటే. ఇప్పుడు ఏందిరా, పొద్దు లేతే పొద్దుకరాక పని చేస్తున్నాం, మనసులో పడతలేదురా. ఏం చేద్దాం రా. అరే నేను ఒకటి అడిగితే చెప్పుర్రా మీరు ఇద్దరు. అడుగు రాజన్న, చెప్తా అన్నా. అడుగు రాజన్న, చెప్తా అన్నా నేను కూడా. అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నీదో స్కూలు నాదో స్కూల్ ఉండే కదారా. అవురా రాజుగా, నీదేమో మర్యాలాయే, శ్రీకాంత్ అన్నదేమో నాచిపిల్లాయే, నాదేమో కరిమారు కదారా. అప్పుడు స్కూళ్ళల్లో మనను ఏడిపించేటోళ్ళు, మనం మందిని ఏడిపించేటోళ్ళు ఉంటారు కదారా. అది ఎట్లనో సరే ఇప్పుడు గుర్తు తెచ్చుకుందాం రా. అన్న ఓకే అన్న, ఎందుకంటే చిన్నప్పటి ఫీలింగ్స్ అంటే నాకు కొంచెం వేరే అనిపిస్తుంది. ఫీలింగ్స్ కాదురా, చిన్నప్పటి గుర్తు తెచ్చుకున్నావురా. పొట్టిరాజుగా నువ్వు పొట్టి ఉన్నా కనుక కూడా వెళ్ళారా. ఎందుకు రా ఇట్లా చెప్తున్నావు? ఏందిరా శ్రీకాంత్గా, ఊకే పాపం పొట్టిరాజుని ఏడిపిస్తున్నావు. నువ్వు అంత మంచిగా ఉంటే ఆగనా పోదు, అందరిని పెన్నాలు పెట్టుకుంటూ ఏడుతున్నావు. పొంతి అయింది, అయిపోయింది. రాజు, పొట్టిరాజు చెప్పు. అన్న మేము బాగా గరీబులం కదా అన్న. మేము గవర్నమెంట్ బడికే పోయాను. తేనోళ్ళే తుమ్ములే సార్. ఊకే నన్నే కొడుతును, నన్నే క్వశ్చన్ అడుగును. ఇక నేనేం చేద్దును తెలుసా అన్న, ఆ టైంకి బండి ఊకే గాడి తీసుకుంటూ వద్దును. ఓసారి ఏం చేసా తెలుసా, బండి ట్యాంక్లా ఉసుక పోసొచ్చిన. సార్కు తెలిసింది. నన్ను కొట్టింది అన్న. ఏం చేయాలో మంచిగా పట్టకుంటుంటే మా అమ్మని తోలుకొని పోయినా స్కూల్కి పోయినా. మా అమ్మ అంత సార్కి చెప్పిన వాళ్ళకి అప్పుడు నన్ను విడిచిపెట్టింది సార్. ఒక వారం రోజులు స్కూల్కి కూడా పోలన్నా నేను. ఎందుకనంటే సారు నన్ను ఊకే కొట్టిండన్న. అవురా రాజుగా, కాదురా, సార్ ఊరికి నిన్నే వెళ్తున్నాను, బండ్ల గాడి తీసేసినావు. సార్ బండ్ల ట్యాంక్లో పూసుకే పోసినట్టున్నావు. పోసిన వాళ్ళే కొట్టకుండా ఏం చేస్తారా. అందుకే మనం చిన్నప్పటి గుర్తుకు తెచ్చుకుందామనే గిందుకురా. అన్న గుర్తుకట్టి ఇప్పుడు నవ్వు వస్తుంది అన్న. చిన్నప్పుడు ఎందుకు సార్ను ఎందుకు ఏడిపించినా అనిపిస్తుంది. అవునారా పుట్టరాజు గారు, ఇది అయిపోయిందా? శ్రీకాంత్ మరి నీ సంగతి ఏందిరా, నువ్వేం చేసినావు చెప్పురా. అన్న డైలీ స్కూల్కి పోదునన్నా. అయితే సంపూర్ణ మేడం ఉండా అన్న. ఊకే నన్ను కొడుతును, నాకే పని చెప్పదు అన్న. నాకు మనసులో పట్టపోదును. నేనేం చేద్దును, మేడం బండి ఉంటుంది చూడు, బండి టైర్ల కాడ అటో మొల ఇటో మెల పెట్టద్దును. కానీ మేడం ఆ బండి కాడికి పోయేవరకు ఆ మొలలు ఉండకపోదును. అది ఎట్లనో తెలియదు, నాకు అర్థం కాలే. ఆ మేడంకి ఇంకోళ్ళు లైటింగ్ కొడుతురు, ఏదో సారు. ఆ సార్ ఏం చేసిందంటే ఈ మొలను ఆ మొలను తీసి పక్క కారెద్దురు అన్నట్టు. ఒకసారి ఏమైందంటే నేను మొల పెట్టరాంగా చూసిండు సారు. సంపూర్ణ మేడంకి చెప్పిండు. సంపూర్ణ మేడం ఏం చేసింది, పిలుచుకొని ఏం చేసింది, అవురా శ్రీకాంత్గా నేనే దొరికినారా, నన్నే కొడుతున్నావు అని అన్నది. అంటే నాకు అర్థం కాక నన్నే కొడుతున్నావు అని అంటే నా బండి ఊకే పంక్చర్ అయితే ఇక అది కొట్టినట్టే కదారా శ్రీకాంత్గా అని అన్నది. అన్నోళ్ళు ఇక నేను ఇక ఏడ్చుడు పెట్టిన. ఎందుకంటే అప్పుడు ఇక మనం ఇంకేం చేయరాదు కదా. ఏడితే నేను ఏమన్నారా, ఎందుకు ఎడుతున్నావురా అని అన్నది. ఏమనలేక ఇక తలకాయ పట్టుకొని మా అమ్మకి చెప్తా, మా డాడీకి చెప్తా అనుకున్నా. నేనే మేడం లొల్లు పెట్టి బయటకు వచ్చిన. ఇక వచ్చిన వాళ్ళే తెల్లారి మా అమ్మను మా డాడీని మా మామని తోలుకొని పోయిన వాళ్ళని ఏమైంది అని అంటే, మీ కొడుకు ఇట్లా చేసిందంటే ఆయన మీద నిందలు ఎత్తుర్రు, ఎందుకు ఎత్తుర్రు మేడం అని మా అమ్మను మా డాడీని మా మామయ్య తిట్టిన వాళ్ళు అప్పటిసరి మేడం నా జోలికి ఎత్తలేదు. ఇంకా కూడా నేనేం చేసిన అంటే మేడంకు ఐ లవ్ యూ సంపూర్ణ మేడం అని కూడా లెటర్ రాసి ఇచ్చేసిన. అప్పుడు కూడా ఇవ్వలేమలే నన్ను. అవునా శ్రీకాంత్ అన్న, నువ్వు ఇట్లా కూడా చేసినావా? అబ్బా శ్రీకాంత్ అన్న, నువ్వేమో అనుకున్నా. అబ్బా సీను. శ్రీకాంత్ అన్న అప్పటికి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఎందుకు ఏరుతుర్రా మీరు ఇద్దరు? ఆపోతుడే శ్రీకాంత్ అన్న చెప్తే నేను కూడా ఏరితే అప్పటి అన్నీ నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావు ఏంది, నాకు అర్థమవుతలేదు. అన్న రాజన్న మా ఇద్దరు చెప్పినాయి, నువ్వే చెప్పాలి. ఇక మారేం చెప్పు అంటావురా. స్కూల్కి ఒకరోజు పోదును, వారం రోజులు తప్పిద్దును. ఒకరోజు పోదును, వారం రోజులు తప్పిద్దును.
ఇక అప్పుడు వెనకటి మనుషులు ఎట్లున్నాయి, పోతుండు రాజు పోతుండు, రాజు పోతుండు, ఇక రాజు పని అయిపోయింది అని అంటారు. ఇక నాకు అర్థం కాకపోదు, రాజు పని అయిపోయింది, రాజు పని అయిపోయింది అంటే ఏంటిది అయిపోయింది అనుకున్నాను. వారానికి ఒకసారి పడిపోతే నన్ను కొడుతురు అన్నట్టు మేడం సార్ అందరు కొడుతున్నారు. ఇక నేను చూసి చూసి హెచ్ఎం సార్ వాళ్ళ బిడ్డ చెప్పిన, అలాగా కొడుకు చెప్పిన వాళ్ళు హెచ్ఎం సార్ పిలుచుకొని మా కొడుకు ఎందుకు చెప్పినాను మళ్ళీ క్లాస్ పెట్టాను. ఈ ఎట్లయితే నడవదని నేనేం చేసినానంటే స్కూల్కి కూడా బంద్ చేసిన. ఇక అప్పటిసరి స్కూల్కి కూడా బంద్ చేసి నేను ఇంకో స్కూల్కి పోయి డైలీ పోయి ఐటీఐ కరెంట్ వైర్లు ఎట్లా గుంజాలి, బండి ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఐటీఐ పని అయిపోయిన వాళ్ళే 2 వీలర్ నేర్చుకున్నా, కార్ మెకానిక్ నేర్చుకున్నా, ఇప్పుడు ఆర్టీఆర్ రోడ్డు మీద తినకుండా తిరుగుతున్నా. అందుకే అప్పటి రోజుల్లో మంచిగా ఉన్నాయి, ఇప్పటి రోజులు మంచి లేవు అనేది అందుకు. ఇప్పుడు లైఫ్ అంతే మనది, ఇంకేముంది. ఇక అప్పటి వెనకటి కాలం మనుషులు అయితే 100 రోజులు బతుకురు. ఇప్పుడు గోళీల టాబ్లెట్లు కాబట్టి 40-45 ఏళ్ళకి ఎక్కువ వాడు బతకడు. ఇక అంతా అయిపోయిందిరా, పోర్రాజుగా శ్రీకాంత్గా ఏం చేద్దాం చెప్పు, మన లైఫ్లో ఇట్లున్నాయి.